ఇక పిల్లలు పుట్టినాకనైతే పని మీద ధ్యాస, పిల్లల మీద ధ్యాస గివి రెండే ప్రపంచాలుంటాయి. ఇక మరి ఇంకేం ప్రపంచాలుండయి. ఇక గవ్విటి మీదనే నజరుంటది. గవ్విటి మీదనే ధ్యాస ఉంటది. ఇక మనిచ్చి మనం కేర్ తీసుకుండు, తినుడు, తాగుడు, పండుకుండు. ఇక గివన్నీ కేల్కతం దుకాణం బంద్ చేయాలి. ఎందుకంటే గట్లుంటది కథ. ఒకలేమో అంగడి సంపాదిస్తే ఇంకోడేమో అంగడి చదువుతాడు. గట్లుంటది కథ. ఇక గవ్వన్ని ముచ్చట్లు వదిలేస్తే నాకు రెడీ కావడానికైనా, తినడానికైనా, తాగడానికైనా టైం ఉన్నది ఒక గంట సేపు. అది కూడా వాళ్ళు వండుకునే టైంలోనే. ఇక ఆ టైంలో వాళ్ళు చేసిన అంగడి బాగోతం పొద్దుగాల ఊడ్చింది ఒక ఎత్తు అయితే, వండుకున్నాక ఊడ్చిన అంగడి ఇంకో ఎత్తు అవుతుంది. ఇక అవంతా ఊడ్చి చేసే వరకు నా తలపానం తోకలకత్తది. మా వాళ్ళు అయితే ఆ గంట సేపు వండుకుంటే ఆ గంట సేపులో నేను ఇదంతా పని చేయాలి. కానీ అయినా వంటరు అనుకుంటారా మా వాళ్ళు? పండనే వండరు. తాపుకో లేస్తూనే ఉంటారు, గోస ఉచ్చుకుంటూనే ఉంటారు. గట్లుంటుంది. ఇవన్నీ చూసుకుంటూ పని చేసినా కూడా నువ్వేం చేస్తానో అంటారు. ఇక లాస్ట్కి వచ్చే డైలాగ్ వింటే కడుపులోకి వెళ్ళి కత్తులు రావాలా, బెల్లం రావాలా అర్థం కాదు. గట్లుంటుందిలా. జస్ట్ జోక్ చేసిన ఏం రాదు, ఆస్ట్ వస్తుంది.